మీరు క్రియేట్ చేసిన వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి ఏ డేటాబేస్ డీటెయిల్స్ యూజ్ చేశారనేది ఎలా తెలుసుకోవాలి? ముందుగా మీరు మీ యొక్క హోస్టింగ్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. 2 వేస్‌లో ఓపెన్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా క్లిక్ చేసి ఆహ్, ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అయిపోయింది. లేదంటే గనక యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ యొక్క కంట్రోల్ ప్యానెల్‌లోకి మీరు లాగిన్ అవ్వండి. లేదా డైరెక్ట్‌గా cp.sunlighthost.com డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసైనా సరే డైరెక్ట్‌గా మీ యొక్క ప్యానెల్‌లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ మీరు ఏ డొమైన్‌కైతే చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క డొమైన్ ఏ డైరెక్టరీ ఆర్డర్, ఏ డాక్యుమెంట్ రూట్ యూజ్ చేశారని ఒకసారి చెక్ చేయండి. దానికోసం మీరు డొమైన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. మీ యొక్క డొమైన్‌కి డాక్యుమెంట్ రూట్ ఏంటి? ఇక్కడ పబ్లిక్ HTML అనేది యూజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ప్యానెల్ మీ యొక్క ప్యానెల్‌లోకి రండి. ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్ HTML ఓపెన్ చేసి ఇక్కడ WP కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటే చూడండి ఇది. దీన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో, ఏదైతే డేటాబేస్ యూజ్ చేసామో ఇక్కడ ఉంటుంది. దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క ప్యానెల్‌లోకి అయితే రండి. మీ యొక్క ప్యానెల్‌లోకి వచ్చి హోమ్‌లోకి రండి. ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది. డేటాబేసెస్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కంట్రోల్ ఆర్ కమాండ్ F క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంతకు కాపీ చేసుకుని సెర్చ్ చేయండి. ఆ యొక్క డేటాబేస్ ఎక్కడ ఉందని చెప్పి లిస్ట్లో అయితే వస్తుంది. ఇది మీరు ఆ యొక్క డొమైన్కి యూజ్ చేసిన డేటాబేస్. దీన్ని మీరు లాగిన్ అవ్వాలంటే కనుక సైన్ ఇన్ క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మై డేటాబేసే కాకుండా హోమ్‌లోకి రండి. ఇక్కడ ఆల్రెడీ ఇలా లాగిన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఎక్స్‌పోర్ట్ కావాలంటే ఎక్స్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్ కావాలి మోడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా PHP మై అడ్మిన్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. PHP మై అడ్మిన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ఆర్ కమాండ్ F క్లిక్ చేస్తే సెర్చ్ ఓపెన్ అయింది. ఇందాక మీరు కాపీ చేసుకున్నది అక్కడ పేస్ట్ చేయండి. ఇది సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డేటాబేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇది డేటాబేస్. ఇక్కడ మీరు కావాలంటే ఈ యొక్క డేటాబేస్ మీరు బ్యాకప్ కింద ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. గో క్లిక్ చేస్తే SQL ఫైల్ కింద మీరు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసరికి ఒకవేళ మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు డైరెక్ట్‌గా డేటాబేస్ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. దానికోసం యూజర్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ మీరు కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్‌లైట్ హోస్ట్ 1 లేదా మీ ఇష్టం. మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి కావాలంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ మార్చేటప్పుడు ఇది పాస్వర్డ్ ఫీల్డ్. పాస్వర్డ్ మార్చేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో MD5 సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎన్క్రిప్షన్ ఆల్గరిథం MD5 అనేది. ఇక్కడ MD5 అని ఉంటుంది చూడండి, ఎక్కడ ఉంటుంది MD5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను pestet123 అని ఇస్తున్నా. యూజర్ మీరు మామూలుగా మార్చేయచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి మామూలుగా మార్చేయచ్చు. కానీ పాస్వర్డ్ మార్చేటప్పుడు MD5 ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గో క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను నా యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఇందాక నేను డీటెయిల్స్ మార్చాను కదా, మార్చిని ఇస్తాను. యూజర్ నేమ్ వచ్చేసరికి ఇది పెట్టా. అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి ఇది ఇచ్చా, లాగిన్. ఈ విధంగా మీరు డైరెక్ట్గా డేటాబేస్ నుంచి మీరు మార్చుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ యొక్క డేటాబేస్లో ఉన్నాయి కదా, మీ యొక్క డేటాబేస్ ఓపెన్ చేస్తున్నా. మీ యొక్క డేటాబేస్ డీటెయిల్స్ చెక్ చేయాలంటే ఇక్కడ ఉంటాయి. మీ యొక్క డేటాబేస్ హోస్ట్ నేమ్ లేదా సర్వర్ నేమ్ వచ్చేసరికి ఇవి ఈ కాలంలో ఉన్నవి. అలాగే మీ యొక్క డేటాబేస్ నేమ్ ఇది, అలాగే యూజర్ నేమ్ కూడా ఇదే.
జనరల్‌గా బయట వేరే హోస్టింగ్స్‌లో మీకు మాక్సిమం ఏంటంటే డేటాబేస్ యూజర్ నేమ్ దగ్గర, అదే డేటాబేస్ హోస్ట్ నేమ్ దగ్గర లోకల్ హోస్ట్ అని ఇస్తారు. కాకపోతే సన్‌లైట్ హోస్ట్‌కొచ్చేసరికి మీ యొక్క డేటాబేస్ హోస్ట్ నేమ్ ఏంటంటే ఇక్కడ మీకున్నది. అంటే ఒక్కొక్క డేటాబేస్‌కి ఒక్కొక్క హోస్ట్ నేమ్ అయితే ఉంటది. సన్‌లైట్ హోస్ట్‌లో మీకు డిఫరెంట్‌గా ఉంటది. ఇది మీరు పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయండి. నార్మల్‌గా మనం అలవాట్లో ఏంటంటే లోకల్ హోస్ట్ అని ఇస్తాం. కానీ లోకల్ హోస్ట్ ఇస్తే మీకు కనెక్ట్ అవ్వదు. ఇక్కడ మీ డేటాబేస్‌కి ఏదైతే హోస్ట్ నేమ్ ఉందో లేదా ఏదైతే సర్వర్ నేమ్ ఉందో అదే ఇస్తే మీకు కనెక్ట్ అవుతది. ఒకవేళ ఈ యొక్క డేటాబేస్‌లకి మీరు పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే గనక ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. మీరు ఏదైతే మార్చుకున్నా ఇది ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఎక్కడైనా కాపీ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. అండ్ మీరు డేటాబేస్ పాస్వర్డ్ మార్చేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఇయన్నీ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిన డేటాబేస్‌లు ఇవన్నీ. సో మీరు ఎప్పుడన్నా ఈ యొక్క డేటాబేస్‌కి మీరు పొరపాటుగా పాస్వర్డ్ మారిస్తే దీనికి యూజ్ చేసిన వెబ్‌సైట్ అనేది అక్కడ కూడా మార్చాలి. ఇప్పుడు నేను ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌లో నేను మార్చాను ఆ డేటాబేస్‌కి. దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు డేటాబేస్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ నేను మార్చాను కదా! ఫైల్ మేనేజర్‌లో ఈ యొక్క డేటాబేస్ కనెక్షన్ ఎక్కడుందో అక్కడ కూడా మార్చాలి. మీకు నేను చూపిస్తే మీకు అర్థమైద్ది. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నా. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నా. ఆ యొక్క డైరెక్టరీ ఏంటి పబ్లిక్ HTMLలో స్టోర్ అయినాయి. ఇందుట్లో WP కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ డేటాబేస్ పాస్వర్డ్ ఇక్కడ కూడా మీరు మార్చాలి. అక్కడ మారిస్తే ఇక్కడ కూడా మార్చాలి. ఇప్పుడు నేను ఇందాక కాపీ చేసుకున్నాను కదా! పేస్ట్ చేస్తున్నా. సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకు ఈ ఎర్రర్ పోద్ది చూడండి. ఓకే. ఈ విధంగా ఒకవేళ పాస్వర్డ్ మార్చేటప్పుడు జాగ్రత్తగా మార్చండి. ఓకే. ఇది ఈ విధంగా మీ యొక్క వెబ్‌సైట్ యూజ్ చేసిన డేటాబేస్ చెక్ చేసే ప్రాసెస్.